సూపర్ మాట, యేసయ్య మనస్సులో ఉన్న మాట. అదేమిటంటే క్షమించే మనసు కావాలి. లూకా సువార్త 6:35-38 వాక్యాల వరకు చూస్తే, మీ శత్రువుని ప్రేమించండి, మీ శత్రువుని క్షమించండి. ఎంత మంచి మాట అంటాడో. వాళ్ళకి అవసరమైతే వారిని ప్రేమించండి, మేలు చేయండి, అప్పు కూడా ఇవ్వండి అవసరమైతే, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఇది దేవుని మనసు. మీరు ప్రేమ కలిగి ఉండండి. నేను చాలాసార్లు, ప్రభువా, ఎవరైనా నాకు బాధ కలిగిస్తే నా శత్రువులనే క్షమించమంటే, నా సహోదరులను క్షమించలేకపోతే ఇంతకంటే నీచమైన కఠినమైన మనసు ఇంకొకటి ఉంటుందా? స్తోత్రం చెప్పాలి. నా సహోదరులు, నా ప్రభువు రక్తం చేత కడగబడిన నా బిడ్డల్ని నేను క్షమించుకోలేనంత దుర్మార్గుడునా, క్షమించలేనంత పాపిష్టి వాడినా, అయ్యో ఆ మనసు నాకు దూరం చేయండి. లేదంటే అసలు సహించలేం. ఒకడు చేసే పిచ్చి పనులకి, ఏమండి, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సహోదరులు కావచ్చు, మనం పరిపూర్ణులమేం కాదు. ఏదో ఒక తప్పు చేస్తాం. కానీ క్షమించిన దగ్గర దేవుని ఆత్మ పని చేస్తూ ఉంటుంది. మీకు తెలుసా ఆ విషయం? ఇంట్లో క్షమించుకోండి, కుటుంబంలో, సంఘంలో ఒకరినొకరు క్షమించుకోండి. అదే పొద్దుగూకులు భూతద్దంలో పెట్టి చూడకండి. గుర్తుపెట్టుకోవడానికి మెసేజ్ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో రాసి పెట్టుకోండి. అర్థమవుతుంది. వాక్యం రాసి పెట్టుకోమంటే ఎలాంటివి రాసుకుంటారా? జీవనగాడు నాకు ఫలానా కీడు చేశాడు అని రాసుకుంటే ఏం ఉరికిద్దిరా, దరిద్రం అయ్యంటారా? డైరీలో రాస్తారు. ఈరోజు 28వ తేదీ మ్యాచెస్ అన్న ఏ వాక్యం చెప్పాడని రాసుకుంటారా, బాగుపడతారు. అది కాకుండా ఇంకొకటి కూడా రాసుకోవచ్చు. బాలాజీ నాకు ఎంత ఉపకారం చేశాడు అని కూడా రాసుకుంటారా డైరీలో పక్కన. స్తోత్రం చెప్పగలరా? బాలాజీకి జ్వరం వస్తే ఆ పక్కనే ఒకడు నూనె తీసుకొని వచ్చి నాకు సిలువు గుర్తులేశాడు, పెద్ద సురేష్ అన్న వచ్చి ప్రార్థన మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి నాకు సిలువు గుర్తులేసి వెళ్ళాడని రాసుకోరా? చేస్తాడు కదా అబ్బాయి. అట్లాగా అమ్మాయి, యవనస్తులైనా పెద్దవారైనా మీకు పగస్తులు ఎవరో? కోపం రావద్దని నేను చెప్పను. కోపం లేనిటువంటి వాడు పిచ్చోడు ఒకడు, కోమాలో ఉన్నాడు సచ్చినోడికి. వీళ్ళతో కోపం రాదు కదా. సచ్చినోడు కోపం వచ్చిందంటారా? బతుకుంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ ఎప్పుడు రావాలి కోపం? కోపానికి రీజన్ ఉండాలి. ఓకే, కోపానికి ఏముండాలి? యేసుప్రభు కోపం వచ్చింది. దేవాలయం పాడవుతున్నప్పుడు కోపం వచ్చింది. పగ పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు. పాడైపోతున్నప్పుడు కోపం రావాలి. కొంతమందికి వాడి కళ్ళ ముందు ఎంత పాడైనా కోపం రాదు. వాడికి చిన్న దెబ్బ తగిలితే, చిన్న నష్టం తగిలితే అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. దేవుని ఆలయం పాడవుతున్నప్పుడు, సేవ పాడవుతున్నప్పుడు కోపపడడం తప్పులేదు. ఆ కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలంటే, ఉదయం వస్తే సూర్యుడు అస్తమించే లోపే పోవాలి, రాత్రికి వస్తే సూర్యుడు ఉదయించే లోపే వెళ్ళిపోవాలి. పగబెట్టుకొని కక్ష సాధింపులు దరిద్రం, శాపం. అది నీ హృదయంలో పగున్నంత కాలం సాతానుడు నిన్ను విడిచిపెట్టడం. వాడికి దానా పెట్టినట్టే. నీ హృదయంలో పగుంటే వాడికి ఏం పెట్టినట్టు? పందికి నూక పోసినట్టే, పాముకి పాలు పోసినట్టే. ఎప్పుడు? హృదయంలో పగున్నప్పుడు. ఆ పగ ఎప్పుడైతే పోయిద్దో, మేత లేకపోతే పాము అక్కడ ఉంటుందా? అన్నం పెట్టకపోతే కుక్క అక్కడ ఉంటుందా? చెప్పరేంటండి ఒకసారి? వెళ్ళిపోయింది కదా. పగలేని హృదయంలో సాతానుడు, దరిద్రం రాలేదురా. ఆ నిష్కలంకమైన హృదయంతో ఉన్నప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతాం దగ్గర. హల్లెలూయా.